కొత్తగా వడ్లు కొన్నట్టు మాట్లాడతాం. స్వాతంత్రం వచ్చినాటి నుంచి భారత రాజ్యాంగం సూచించిన విధంగా, అంబేద్కర్ గారు సూచించిన విధంగా ఈ దేశంలో వడ్లు కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే. మొదటిసారి 1947 తర్వాత మొదటిసారి వడ్లు కొనము అని చేతులెత్తిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మోసం చేశారు, మీరు మాట మార్చింది. ఈ దేశంలో ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ అని ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, జనతాదళ ప్రభుత్వం కావచ్చు, అది ఏ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నా, జనతా పార్టీ వచ్చింది, మధ్యలో దేవిలాల్ గారు ఉండే, తర్వాత దేవగౌడ గారు ఉండే, మరి ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వానకాలం కొన్నారు, యాసంగి కొన్నారు, దొడ్డువడ్లు కొన్నారు, ఉప్పుడు బియ్యం కొన్నారు. అది పద్ధతి కొనసాగుతూ వచ్చింది. ఇగో మొదటిసారి ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం మేము వడ్లు కొనము అని రైతులకు మొండి చేయి చూపించింది మీరా కాదా? సూటిగా సమాధానం చెప్పండి. ఇన్నేళ్లు కొనరా లేదా? ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వాందా కాదా? రాజ్యాంగం ఏం చెప్పింది? ఇప్పుడు సడన్ గా వడ్లు కొనమని చేతులెత్తి రైతులకు మోసం చేసింది మీరు కాదా? మీరే తప్పు చేస్తారు, మీరే కొనమని రైతులను నట్టేట ముంచుతారు, మళ్ళీ మీరే ధర్నాలు చేస్తారు. ఇగో ఇది వాళ్ళ మోసం. దొంగతనం చేసిన దొంగనే జనంలో పడట, దొంగ దొంగ అని గట్టి కొరిండట. వడ్లు కొనమన్నది బీజేపీ పార్టీ, ఇవాళ మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇన్నేళ్ల నుంచి కొన్న కేంద్రం ఇప్పుడు కొనమని మొండికేసి ఈ తిప్పలు పెట్టి ఇవాళ మళ్ళా పైగా వాళ్ళే ధర్నాలు చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత లేదా? ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? అయ్యా కిషన్ రెడ్డి గారు, అయ్యా సంజయ్ గారు, మీరు పోయి ఉత్తరం తీసుకురండి, నేను దగ్గరుండి వడ్లు పండించే బాధ్యత నేను తీసుకుంటా, ఇత్తనం ఇస్తా, ఎరువులు ఇస్తా, నేను పండిస్తా, ఎప్పట్లెక్క కొంటామని చెప్పింది అన్నాడు. మనం చేయాల్సిన పని మనకున్నది. వ్యవసాయ శాఖకు మనం కూడా చేస్తున్నాం. మనం నీళ్ళు ఇచ్చే గవర్నమెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కరెంట్ ఇచ్చినాం, దేశంలో ఎవరి ఇయ్యని విధంగా పెట్టుబడి సాయం ఇచ్చినాం, రైతుకు బీమా ఇచ్చినాం, రైతులకు గోడౌన్లు కట్టినాం, రైతులకు ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కొనే బాధ్యత నీది, మద్దతు ధర ప్రకటించే బాధ్యత నీది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు. మొదటిసారిగా మోసం చేసి యూటర్న్ తీసుకున్నది బీజేపీ, మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఫస్ట్ టైం ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది కనుకనే ఇప్పటికైనా మనసు మార్చుకోండి, వడ్లు కొనండి, రైతుల పక్షపాతిగా ఉండండి అని ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పదు. రైతుల కోపాగ్నిలో కమలం మాడి మసైపోతుంది, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ. ఇది ఊరుకోరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఎంత అన్యాయం! రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయండి అని రైతులు ధర్నా చేస్తే కేంద్ర మంత్రులు కాన్వాయిలు ఎక్కించి నడి రోడ్డు మీద రైతులు చంపుతారా? ధర్నా చేయడం పాపమా? నల్ల చట్టాలు రద్దు చేయమనడం పాపమా? ఆ రైతుల మీద కార్లు ఎక్కించి ఇవాళ రైతులను నడి రోడ్డు మీద చంపిన పార్టీ బీజేపీ పార్టీ కాదా? ఇవాళ హర్యానా ముఖ్యమంత్రి గారు ఖట్టర్ గారు ఆయన అంటాడు, లాఠీలు పట్టుకొని రైతులను చితకబాదండి అంటున్నాడు. రైతులను కొట్టాలన్నట. వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నాడు, రైతులు ధర్నాలు చేస్తే లాఠీలతో చితకబాదండి, తన్నండి, జైలుకు పోవడానికి సిద్ధంగా అండి అని చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. రైతులను లాఠీలతో కొట్టండి, తన్నండి అన్న బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటి వరకు నిర్ణయం కనీసం ఆయన మాట్లాడింది తప్పు అని బీజేపీ పార్టీ ఖండించిందా? రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన ఆ కేంద్ర మంత్రిని గాని వాళ్ళ కొడుకుని గాని ఇవాళటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవాళటి వరకు ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? అంటే రైతుల్ని నడి రోడ్డు మీద చంపినా బీజేపీ నాయకులకు బారాకులు మాఫా? మీరు అరెస్ట్ చేయరా? రైతుల్ని చంపితే అరెస్ట్ చేయరు, రైతులను తన్నండి, లాఠీలతో కొట్టండి అంటే ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా? ఇంకో కేంద్ర మంత్రి గారు అంటుండు, వీళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారట. అయ్యా, దేశానికి అన్నం పెట్టే రైతులు మాకు నల్ల చట్టాలు వద్దు, మాకు మండీలు మార్కెట్లు ఉండాలి, మాకు మద్దతు ధర ఉండాలి, మాకు ఉచిత కరెంటు కావాలి అని అడిగిన రైతులను టెర్రరిస్టులు అంటున్నారు, ఉగ్రవాదులతో పోలుస్తున్నారు. ఉగ్రవాదుల ముద్ర వేసి
రైతుల ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇవాళ బీజేపీ పార్టీ. మరి అటువంటి పార్టీని ఇవాళ మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏంటంటే ఏదన్నా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అయిపోయి వాళ్ళను దేశ ద్రోహులు అంటారు. వాళ్ళ దేశభక్తి ఎట్లుంటుందంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ గారిని ఒక వర్గానికి చెందిన ప్రతినిధిగా బీజేపీ మాట్లాడడం దేశభక్త అని నేను అడుగుతా ఉన్నా. గాంధీని చంపిన గాడ్సే గారిని దేశభక్తుడిగా కీర్తిస్తూ ఆ పార్టీ ఎంపీలు మాట్లాడడం దేశభక్త అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీద ధర్నా చేసే రైతుల మీద కార్లెక్కించి చంపడం దేశభక్త అని నేను అడుగుతా ఉన్నా. రైతులను లాఠీలతో కొట్టించి రైతులను తన్నండి అని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం దేశభక్త అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ దొడ్డు వడ్లు కొనండి, మా రైతులకు న్యాయం చేయండి, ఈ కొత్త పద్ధతులు వద్దు అని అడగడం ఈరోజు తప్ప అని నేను అడుగుతా ఉన్నా. పంజాబ్ లో కొన్నట్టు మా తెలంగాణలో మొత్తం వడ్లు కొనండి అనడం దేశ ద్రోహం అవుతుందా? ఈ నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం అనడం ఇది దేశ ద్రోహం అవుతుందా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి అంటే ఇది దేశ ద్రోహం అవుతుందా? గ్యాస్ సిలిండర్ ధర 500 నుంచి 1000 రూపాయలకు పెంచిండ్రు, దాన్ని తగ్గించండి అంటే దేశ ద్రోహం అవుతుందా? రైతులు పండించిన పంటంతా కూడా కొనండి అని అడిగితే ఇది దేశ ద్రోహం అవుతుందా? ఇది ఎక్కడి పద్ధతి? ఎవరు ఏం మాట్లాడద్దు, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే చాలు దేశద్రోహం ముద్ర వేయాలి, వాళ్ళను సోషల్ మీడియాలో చెలగాటమాడాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇది ఇలా కేంద్రంలో నడుస్తున్న తీరు. రైతుల పక్షపాతిగా ఉండండి, రైతుల కోసం మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని మేము అడుగుతున్నాం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు. ఇవాళ మన ప్రయత్నం మన రైతుల్ని కాపాడుకోవాలని. ఎందుకంటేమో యాసంగి పంటలో 3 ఎకరాలు ఉన్న ఎకరమే నాటేసుకున్నాం. ఎందుకంటే వచ్చి రాని కరెంటు, అందని నీళ్లు, భూమి ఉన్నా నీళ్లు లేక కరెంటు లేక ఆనాడు సాగు చేసుకోలేకపోయినాం. 7 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మొత్తం సాగు చేసుకుందామంటే ఈ ఢిల్లీ వాళ్ళు వడ్లుకొనమని ఈ కొత్త పంచాయతీ పెట్టారు. మనం అడుగుతున్నది ఏంటి? ఎంత పండిస్తే గత కొనమంటున్నాం. చెమటోడ్చి ఎండకు వానకు కష్టపడి ఇవాళ సాగు చేసే రైతు పండించే పంటను కొనమంటున్నాం. అది కొత్తగా అడుగుతున్న డిమాండ్ కాదు, 70 ఏళ్లుగా ఉన్నదాన్ని కొనసాగించండి అంటున్నాం. ఇంతకాలం కొన్నట్టు ఇప్పుడు కూడా కొనండి అని అడుగుతున్నాం తప్ప మనం ఏం కొత్త విషయం అడుగుతలేము. అందువల్ల ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని, రైతు వ్యతిరేక వైఖరిని, ఇవాళ రైతులను నట్టేట ముంచుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడం కోసం మన పోరాటం. ఈ కేంద్రం దిగొచ్చేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది, దీన్ని వదిలిపెట్టేది లేదు. నేను రైతు సోదరులకు కూడా పిలుపునిస్తా ఉన్నా. ట్విట్టర్లో మోడీ గారికి ట్వీట్ చేయండి, ప్రధానమంత్రి గారికి ట్వీట్ చేయండి, ఈ పద్ధతి మంచిది కాదు, వడ్లు కొనాలి అని చెప్పి ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా ట్వీట్ చేయండి. వారు స్పందిస్తారేమో చూద్దాం ఇవాళ. ఎందుకంటే వారు మరి అనేక విషయాల మీద స్పందిస్తున్నారు. ఈ రైతుల యొక్క ఆత్మఘోష వినండి, ఈ రైతుల మనసుల్లో ఉండే మాటలు వినైనా స్పందించాలి. యాసంగి పంటలో వడ్లు కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇంకో కేంద్రం చేతిలో ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పాలసీ తీసుకోవాలి. విదేశాలకు ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి, దాని మీద ట్యాక్స్ ఏంది, ఏ దేశానికి పంపాలి, ఇదంతా కూడా మీ బాధ్యత కదా. మీరు కొనండి, విదేశాలకు పంపండి. 10 లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు అప్పులు మాఫీ చేసిండ్రే, మా రైతుల కోసం 1 లక్ష కోట్లు భరిస్తే తప్ప? 60% జనాభా కదా దేశ జనాభాలో, వ్యవసాయం మీద ఆధారపడే 60% జనాభా కోసం 1 లక్ష కోట్లు భరిస్తే తప్ప? ఏం రైతులంటే అంత చులకననా? రైతుల మీద మీకు ప్రేమ లేదా? రైతుల మీద మీకు బాధ్యత లేదా? రైతుల ఓట్లయితే కావాలి కానీ రైతుల కష్టాలు మీకు పట్టాయా? ఇది మనం చర్చకు పెట్టాల్సిన అవసరం. ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. కాదనుకున్న తెలంగాణనే తెచ్చినాం, విడిచిపెట్టామా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని? కాదనుకున్న తెలంగాణ సాధించిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్ గా ఈ కేంద్రం మీద ఇంకా ఒత్తిడి పెంచుదాం. ఎట్లా కొందరో కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే ఉందాం. ఈ బీజేపీ పార్టీని ఎండగట్టాలి, రైతులకు దీని నిజస్వరూపం బయట పెట్టాలి. వీళ్ళ నల్ల చట్టాలు, బాయిల కాడ మీటర్లు, వడ్లు కొనకపోవడం, ఈ రైతుల మీద కార్లెక్కించడం, ఇవన్నీ కూడా
ప్రజలకు అర్థమయ్యేటట్టు గడప గడపకు తీసుకుపోవాలి, గుండె గుండెకు చెప్పాల్సిన బాధ్యత గులాబీ సైనికులది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.